నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫైండ్, సర్చ్, రీప్లేస్ మరియు సబ్స్టిట్యూట్ అండి. సో చూద్దామా ఈ ఫైండ్, సర్చ్, రీప్లేస్, సబ్స్టిట్యూట్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దామని ఉన్న టాపిక్కి. రైట్. సో మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఒక నేమ్ ఉందండి. నా పేరు ఇక్కడ అరుణ్ రెడ్డి అని ఉంది. సో ఇప్పుడు ఈ నేమ్లోకి వెళ్ళి నేను ఆర్ అనే వర్డ్ని సర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో చూద్దాం ఎలా సర్చ్ చేయాలో. ఓకే, సో దీనికి మనం ఫైండ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఫైండ్ అనేది కేస్ సెన్సిటివ్ అండి. కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ని, లోవర్ కేస్ని, అంటే క్యాపిటల్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని వేరువేరుగా చూస్తుంది. ఓకే, సో చూద్దామా. సపోజ్ నేను స్మాల్ ఆర్ ఉన్నదండి, స్మాల్ ఆర్ కామా ఎక్కడ సర్చ్ చేయాలనుకుంటున్నాను ఈ స్మాల్ ఆర్ అనేది ఈ నేమ్లో కదా. సో B4 కామా ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ అడిగాడు. సో నేను స్టార్టింగ్ నుంచి సర్చ్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నేను స్టార్టింగ్ నెంబర్ ఇవ్వదలుచుకోలేదు. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అని కొడతాను. చూడండి ఎక్కడ చూపించింది, సెకండ్ పొజిషన్ AR. సో స్మాల్ ఆర్ ఎక్కడ ఉంది, సెకండ్ పొజిషన్. అదే నేను ఈ స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ పెట్టాను అనుకోండి, చూడండి 6th పొజిషన్. అంటే 1 2 3 4 5 6 రెడ్డిలో ఆర్ ఉంది. చూడండి ఇంతకుముందు సర్చ్ చేసిన ఆర్ ఏమో స్మాల్ ఆర్ అరుణ్లో ఉంది, ఇప్పుడు రెడ్డిలో ఉన్నది క్యాపిటల్ ఆర్. సో ఇలా ఫైండ్ అనేది క్యాపిటల్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని సపరేట్గా ఉంచుతుంది, సపరేట్గా సర్చ్ చేస్తుంది. ఓకే, క్యాపిటల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్ మాత్రమే సర్చ్ చేస్తుంది, స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటర్ మాత్రమే సర్చ్ చేస్తుంది. కానీ సర్చ్ ఫంక్షన్ అంటే ఏంటి, సర్చ్ ఫంక్షన్ రెండు ఒకటేలాగా ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్చ్లో SEAR సర్చ్. ఓకే, సర్చ్ ఏం సర్చ్ చేయాలనుకుంటున్నాను, సపోజ్ నేను క్యాపిటల్ ఆర్ అని సర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, క్యాపిటల్ ఆర్ రైట్ కామా ఎక్కడ సర్చ్ చేయాలనుకుంటున్నాను, సేమ్ B4. సో నేను స్టార్టింగ్ నెంబర్ ఫస్ట్ నుంచి కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా స్టార్టింగ్ నెంబర్ ఇవ్వట్లేదు. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఇక్కడ ఏమని చూపిస్తుంది 2. నేను ఇచ్చింది ఏంటి, క్యాపిటల్ లెటర్, బట్ నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి 2. సో మీకు ఏమర్థమైంది, సెర్చ్ అనే ఫంక్షన్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్ అంటే కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే, సో ఆర్ మాత్రమే సర్చ్ చేస్తుంది, అది ఎక్కడన్నా ఉండని. కానీ ఫైండ్ ఏం చేస్తుంది, క్యాపిటల్ ఆర్ ఇస్తే క్యాపిటల్ ఆర్ మాత్రమే సర్చ్ చేస్తుంది, స్మాల్ ఆర్ ఇస్తే స్మాల్ ఆర్ మాత్రమే సర్చ్ చేస్తుంది. ఇదండి ఫైండ్కి, సర్చ్కి డిఫరెన్స్. నెక్స్ట్ రీప్లేస్. సో రీప్లేస్, సపోజ్ ఈ అరుణ్ రెడ్డి పేరుని నేను అర్జున్ రెడ్డిగా మార్చాలనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా మార్చాలో. రైట్, సో దీనికి నేను రీప్లేస్ అని వాడతాను. సో నేను ఇక్కడ ఆర్ ఉంది కదండి, ఈ ఆర్ని RJగా రీప్లేస్ చేయాలనుకుంటాను. ఏ ఆర్ ఉంది కదా, ఏ ఆర్ ప్లేస్లో ఆర్ని నేను RJగా మార్చాలనుకుంటున్నాను. ఆటోమేటిక్గా అది అర్జున్ రెడ్డి అయిపోతుంది. సో చూద్దామా. రైట్, సో ఈజ్ ఈక్వల్ టు రీప్లేస్. రీప్లేస్లో మనం ఓల్డ్ టెక్స్ట్ ఏంది, ఓల్డ్ టెక్స్ట్ అంటే ఇదే కదండి, అరుణ్ రెడ్డి. ఓకే, సో అరుణ్ రెడ్డి కామా స్టార్టింగ్ నెంబర్. సో ఎక్కడి నుంచి చేంజ్ చేయాలనుకుంటున్నాను, సెకండ్ పొజిషన్లో ఉంది కదండి, ఆర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో సెకండ్ పొజిషన్ కామా ఎన్ని లెటర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఓన్లీ ఆర్ మాత్రమే చేంజ్ చేయాలనుకున్నాను కాబట్టి 1. ఒకవేళ RUNని చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు అట్లా. ఓకే, సో ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఈ ఆర్ ప్లేస్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, నేను ఇక ఆర్ ప్లేస్లో RJ అని ఇవ్వాలనుకుంటున్నాను. RJ బ్రాకెట్ క్లోజ్, మెయిన్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి అర్జున్ రెడ్డి, బాగుంది కదండి. సో సబ్స్టిట్యూట్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది మనకి, సబ్స్టిట్యూట్ కూడా సేమ్, కాకపోతే డిఫరెన్స్ ఏంటో చూద్దామా. సో జనరల్గా రీప్లేస్ ఏం చేస్తామంటే నంబర్ పొజిషన్, అంటే పొజిషన్ నంబర్ బట్టి చేంజ్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఏం చేస్తామంటే డైరెక్ట్ టెక్స్ట్ బట్టి చేంజ్ చేస్తాం. సో చూద్దామా. రైట్, ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు, ఏం టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ B4 ఉంది కదండి, కామా రైట్. సో ఓల్డ్ టెక్స్ట్ ఏంటి అంటే మీరు చేంజ్ చేయాలనుకున్నది ఏంటి, సపోజ్ నేను ఈ అరుణ్ రెడ్డిని వరుణ్ రెడ్డి చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలనుకుంటా, ఈ క్యాపిటల్ లెటర్ ఏ ఉంది కదండి, దాన్ని చేంజ్ చేయాలనుకుంటాను. క్యాపిటల్ లెటర్, జాగ్రత్తగా క్యాపిటల్ లెటర్ టైప్ చేయండి, కామా నెక్స్ట్. ఈ ఏ ప్లేస్లో ఏం పెట్టాలనుకుంటున్నా, వరుణ్ అంటే V క్యాపిటల్ ఉండాలి, ఏ స్మాల్ ఉండాలి. రైట్. సో ఇలా చేంజ్ చేయాలి. చూసారా, ఇంతకుముందు రీప్లేస్లోనేమో మనం పొజిషన్ ఎన్ని వర్డ్స్ చేంజ్ చేయాలనుకో, ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్ మనం ఏవైతే టెక్స్ట్ ఉందో అది చేంజ్ చేయాలనుకున్న టెక్స్ట్ ఇస్తాం. సో రీప్లేస్లో మనం పొజిషన్ ఇస్తాం, ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ ఇస్తాం. సో బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి వరుణ్ రెడ్డి, బాగుంది కదండి. సో ఇలా మనం ఫైండ్, సర్చ్కి ఏమో సర్చ్ కేస్ సెన్సిటివ్ కాదు, ఫైండ్ కేస్ సెన్సిటివ్. రీప్లేస్, సబ్స్టిట్యూట్ కూడా సేమే, కానీ రీప్లేస్లో ఏం చేస్తామంటే మనం పొజిషన్ ఇస్తాం. ఓకే,
సబ్స్టిట్యూట్లో డైరెక్ట్ మనం టెక్స్ట్ ఇస్తాం ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో బాగుంది కదండి. సో ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.